ఆధ్యాత్మిక కార్యక్రమాలను, పండుగల విశేషాలను, పట్టణ గొప్పతనాలను, పాలకులు చేసే నిర్లక్ష్యాలను, ప్రమాదాలను, వాటి నిర్లక్ష్య వ్యవస్థను, భూరాబందుల దోపిడీలను, రాజకీయ నాయకుల అసమర్థతను, అధికారుల ఆగడాలను, పేదవాడు పడే బాధలను, వాస్తవాలను ప్రజల కళ్లకు కట్టినట్టు చూపించడమే మా లక్ష్యం. సిటీ కేబుల్ న్యూస్, ప్రజల చేతిలో ఆయుధం. నమస్కారం, సిటీ బులెటిన్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. కేతనపల్లి మున్సిపాలిటీలో మార్నింగ్ వాక్ చేస్తూ ప్రజా సమస్యలను పరిష్కరిస్తున్న ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, బాధిత కుటుంబాలను పరామర్శిస్తున్న ఎమ్మెల్యే. నేషనల్ హెల్త్ మిషన్ లో పనిచేస్తున్న సెకండ్ ఏఎన్ఎంలను ఎలాంటి షరతులు లేకుండా రెగ్యులర్ చేయాలి. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా ఏఎన్ఎం యూనియన్ అధ్యక్షులు టి దివాకర్ ప్రభుత్వానికి డిమాండ్. చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి ఈరోజు మార్నింగ్ వాక్ లో భాగంగా కేతనపల్లి మున్సిపాలిటీ 10వ వార్డు కోరుమపల్లిలో ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఇటీవల రోడ్ యాక్సిడెంట్లో చనిపోయిన బైర శ్రీనివాస్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. మీ కుటుంబానికి ఎప్పుడూ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని వారికి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు పల్లెరాజు, బ్లాక్ కాంగ్రెస్ గోపతి రాజన్న, వైస్ చైర్మన్ సాగర్ రెడ్డి, బహిర మల్లేష్, కౌన్సిలర్ పనసరాజు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అబ్దుల్ అజీద్, మహంకాళి శ్రీనివాస్, వీరమల్ల బాలరాజు, పొలం సత్యం, అందుగుల మల్లేష్, కడారి కుమారస్వామి, బైర రాజయ్య, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఎన్హెచ్ఎం స్కీమ్లో పనిచేస్తున్న సెకండ్ ఏఎన్ఎంలను ఎలాంటి షరతులు లేకుండా రెగ్యులరైజ్ చేయాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి బోగే ఉపేందర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం రోజున కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా 2వ ఏఎన్ఎం యూనియన్ ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు టి దివాకర్ అధ్యక్షతన ఆసిఫాబాద్ స్కూల్లో జరిగింది.
ఈ సందర్భంగా ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి బోగే ఉపేందర్ మాట్లాడుతూ సుమారుగా గత 20 సంవత్సరాల నుండి చాలీచాలని వేతనాలు తీసుకుంటూ ప్రజల ఆరోగ్యాలను కాపాడటంలో రెండవ ఏఎన్ఎంలు అత్యంత కీలక పాత్ర పోషిస్తున్నారని అన్నారు. ముఖ్యంగా కరోనా సమయంలో రెడ్ జోన్లోకి వెళ్లి పనిచేశారని గుర్తు చేశారు. కరోనా సమయంలో అనేక ఇబ్బందులకు గురయ్యారని, అయినప్పటికీ కూడా ప్రభుత్వాలు వీళ్ల సేవలను గుర్తించడం లేదని అన్నారు. గత సంవత్సర కాలం క్రితం ఏఐటీయూసీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా రెండవ ఏఎన్ఎంలను రెగ్యులర్ చేయాలనే డిమాండ్తో సమ్మె చేయడం జరిగిందని, అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు సమ్మె శిబిరాల వద్దకు వచ్చి కాంగ్రెస్కు ఓటు వేయండి, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే మిమ్మల్ని అందరినీ రెగ్యులర్ చేస్తామని మాట ఇచ్చారని గుర్తు చేశారు. ఈ సమావేశంలో ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు టి దివాకర్, ఉపాధ్యక్షులు ఆత్మకూరు చిరంజీవి, రెండవ ఏఎన్ఎం యూనియన్ జిల్లా అధ్యక్షురాలు సంతోషి, ప్రధాన కార్యదర్శి పుణ్యవతి, కోశాధికారి సునీత, నాయకురాలు వసంత, గోదారి, శైలజ, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. రెండవ ఏఎన్ఎం సమావేశం ఆసిఫాబాద్లోని ఆసిఫాబాద్ స్కూల్లో ఈరోజు జరిగింది. ఈ సందర్భంగా మరి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేసిందంటే, సరిగ్గా సంవత్సర క్రితము మేము సమ్మె చేసినప్పుడు అప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర పార్టీ నాయకులందరూ కూడా మా టెంట్ల కాడికి వచ్చి మాకు ఓట్లేయండి, మేము ఖచ్చితంగా రెగ్యులర్ చేస్తాం, ఎలాంటి షరతులు లేకుండా అని హామీ ఇచ్చిండు. మరి ఆ హామీ ప్రకారం మేమందరం కూడా ప్రభుత్వానికి ఓట్లేసి గెలిపిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అధికారులకు వచ్చి నేటికి మరి 9 నెలలైనా కూడా ఏ ఒక్క కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ కార్మికులని రెగ్యులర్ చేసిన దాఖలు లేవు. ఈ సందర్భంగా మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం. ఏదైతే ఈ రెండవ ఏఎన్ఎం సుమారుగా మరి 4 నుంచి 5 వేల మంది కార్మికులు పనిచేస్తున్నారు. వీళ్ళంతా కూడా మరి నిత్యం రోజు 12 గంటలు, 18 గంటలు, 16 గంటలు పనిచేస్తూ అనేక రకాల అనారోగ్యాలకు గురవుతున్నారు. అయినప్పటికీ కూడా వీళ్ళు ఏదో ఒక చిన్న ఆశ ఉంది, ప్రభుత్వం మమ్మల్ని గుర్తిస్తుంది, మమ్మల్ని రెగ్యులర్ చేస్తుందని ఆశ ఉంది. కాబట్టి ఇప్పటికైనా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి షరతులు లేకుండా ఎగ్జామ్ అని, లేకుంటే డిపార్ట్మెంట్ ఎగ్జామ్ అని రకరకాలతోని అంటే రూమర్స్ వస్తున్నాయి. కాబట్టి ఎలాంటి షరతులు లేకుండా వీళ్ళందరినీ కూడా ప్రభుత్వ ఉద్యోగులు గుర్తించి రెగ్యులర్ చేయాలని ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. అలాగే మరి గత ప్రభుత్వంలో ఉన్నటువంటి పిఆర్సీ బకాయిలు కూడా వీళ్ళందరికీ కూడా రావాలి. ఆ బకాయిలు కూడా వెంటనే ఈ దసరాలోపు ఇవ్వాలని కూడా ప్రధానంగా కూర్చున్నాం. అలాగే ఇతర సమస్యలు ఏదైతే అధికారుల వేధింపులు కానివ్వండి, అలాగే వీళ్ళకు హెల్త్ కార్డ్స్, ఈఎస్ఐ, పిఎఫ్ ఇట్లా రకరకాలు ఉన్నాయి. కాబట్టి ఈ అన్ని సమస్య కోసం ఖచ్చితంగా ఈ నెల 17వ తారీఖు హైదరాబాద్లో సమావేశం ఉంది. ఈ సమావేశంలో ఈ కొమరంభీం జిల్లాలో పనిచేస్తున్నటువంటి రెండవ ఏఎన్ఎంలు అందరూ కూడా పాల్గొని దాన్ని జయప్రదం చేయాలని కోరుతున్నాం. రామకృష్ణాపూర్ సిఐటియు యూనియన్ ఆఫీసులో సింగరేణి కాలరీస్ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటియు బ్రాంచ్ ఉపాధ్యక్షులు రామగురి రామస్వామి, బ్రాంచ్ కార్యదర్శి అల్లి రాజేందర్లు సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత సంవత్సరం లాభాలపై గుర్తింపు సంఘం ప్రతిపక్షంలో ఉండగా 35% వాటా కొరకు డిమాండ్ చేసి 33% ఇప్పించడం మరియు పన్నులు పోగా తీసివేసిన లాభాలపై వాటాను చెల్లించకుండా సగం లాభాలు పక్కకు పెట్టి మిగతా లాభాలపై పంచడాన్ని కార్మికులందరూ జీర్ణించుకోలేకపోతున్నారని, ఈ విషయంలో గెలిచిన సంఘాలు విఫలమైనాయని అన్నారు. 2021-22లో యాజమాన్యం విడుదల చేసిన కరపత్రానికి గుర్తింపు సంఘం ఏఐటీయూసీ నాయకులు విడుదల చేసిన కరపత్రానికి తేడాలు ఉన్నాయని అవి గమనించుకోవాలని సూచించారు. ఇప్పటికైనా యాజమాన్యం లాభాలపై కార్మికుల్లో ఉన్న అశాంతిని పోగొట్టడానికి గతంలో కరపత్రం విడుదల చేసిన ఆనవాయితీ ప్రకారం ఈసారి గత 10 సంవత్సరాల లాభాల లెక్కలను విడుదల చేసి కార్మికులకు తెలియజేయాలని అన్నారు. 10 నెలల కిందట గెలిచి నెల క్రింద గుర్తింపు పత్రం తీసుకున్నా కూడా ఇప్పటి వరకు స్ట్రక్చరల్ సమావేశాలు జాడలేదని, మీకున్న కాలపరిమితి కేవలం 2 సంవత్సరాలేనని, అందుకే మొదటి సమావేశంలోనే కార్మికులకు అలవెన్స్లపై ఐటీ మాఫీ, సొంతింటి కల వంటి డిమాండ్లను నెరవేర్చి కార్మికుల మన్ననలు పొందాలని డిమాండ్ చేశారు. ఏరియాలో అనేక సమస్యలు ఉన్నాయని, కేకేఓసీతో పాటు గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన కేతనపల్లి మున్సిపాలిటీ పరిధిలోని క్వార్టర్ లేని కార్మికులకు మున్సిపాలిటీ ప్రకారం ఇంటి కిరాయి, కాసిపేట 1-2 గనులకు వెళ్లడానికి ఓసీ పక్క నుండి వేసిన రోడ్డు వెంబడి లైటింగ్ ఏర్పాటు చేయడం వంటివి ప్రాతినిధ్య సంఘంగా ఉన్నప్పటికీ విఫలమయ్యారని, ఇప్పుడైనా గుర్తింపు సంఘంగా ఇలాంటి పెండింగ్లో ఉన్న సమస్యలపై స్ట్రక్చర్ సమావేశాలు తొందరగా నిర్వహించి పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సంఖ్య వెంకటేష్, జి విద్యాసాగర్, కె చైతన్యరెడ్డి, రమేష్, అభిలాష్లు పాల్గొన్నారు. ఈసారి సింగరేణికి వచ్చిన లాభాల ప్రకటనలో మోసం జరిగిందని, చాలా అన్యాయం జరిగిందని సింగరేణి కార్మికులంతా భావిస్తున్నారు. గత సంవత్సరం కానీ అంతకుముందు ఉన్న సంవత్సరం కానీ లాభాల ప్రకటనలో మొత్తం ఖర్చులు, పన్నులు పోగా నికర లాభాన్ని ప్రకటించి దాంట్లో నుంచి 31%, 32% అట్లా ఇచ్చిన సంప్రదాయం ఉంది. ఈసారి లాభాల ప్రకటనలో 4,700 కోట్ల లాభం అని చెప్పేసి దానిలో సగం ఖర్చులు అని చెప్పేసి మోసం చేస్తున్నారు. దీన్ని ఏఐటీసీ అడ్డగోలుగా యాజమాన్యాన్ని సపోర్ట్ చేస్తూ మాట్లాడుతుంది. దీనికి మేము ఒకటే చెప్తున్నాం, 2021లో వచ్చిన యాజమాన్య కరపత్రం
20 వాదనకు దాన్ని పోల్చి చూడండి, దానిలో స్పష్టంగా తప్పులు అనేవి కనబడతాయి. యాజమాన్యానికి నిస్సిగ్గుగా ఏఐటీసీ సపోర్ట్ చేయడం కార్మికులు ఎవరు జీర్ణించుకోలేకపోతున్నారు. సింగరేణి కార్మిక వర్గం మొత్తం దీని మీద తీవ్ర ఆగ్రహంతో ఉంది. ఇలాంటి మోసపూరిత వైఖరి మానుకోవాలని చెప్పేసి ఏఐటీసీని డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే గత డిసెంబర్లో ఎన్నికలు జరిగినాయి, 9 నెలలు గడిచిపోయినాయి. ఈ 9 నెలల కాలంలో ఏఐటీసీ కార్మిక వర్గానికి చిన్న సాయం కూడా చేసింది లేదు. సమస్యలన్నీ పెండింగ్లోనే ఉన్నాయి. ఎన్నికల వాగ్దానాలు ముఖ్యంగా బెక్స్ మీద ఇన్కమ్ ట్యాక్స్ రీఎంబర్స్మెంటు సింగరేణిలో అధికారులకు కూడా ఇస్తున్నారు. కోల్ ఇండియాలో కార్మికులకు ఇస్తున్నారు, అధికారులకు ఇస్తున్నారు. మరి సింగరేణి కార్మికులు ఏ అన్యాయం చేశారు? సింగరేణి అధికారులు కూడా లాభాల్లో వాటా తీసుకుంటున్నారు. బెక్స్ మీద ఇన్కమ్ ట్యాక్స్ అనే డిమాండ్ చేస్తామని చెప్పారు. ఇంతవరకు అధిగతి లేదు. ఇప్పటికైనా 2 సంవత్సరాల కాల పరిమితి సమయం గడిచిపోతుంది. వెంటనే దాని మీద మీరు సమ్మె నోటీస్ ఇస్తారా? యాజమాన్యాన్ని స్ట్రక్చర్ మీటింగ్లో నిలదీస్తారా? దాన్ని సాధించాలని చెప్పి సిఐటిగా మేము డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే సొంతింటి కళ వాగ్దానం సిఐటి ఎప్పటి నుంచో ప్రచారంలో పెట్టింది. అన్ని కార్మిక సంఘాలు ఆ విషయం మీద మాట్లాడే విధంగా సిఐటి కృషి చేసింది. ఏఐటీసీ కూడా గత ఎన్నికలప్పుడు కార్మికుల సొంత ఇంటి కళ నెరవేరుస్తామని చెప్పారు. ఈసారి జరగబోయే స్ట్రక్చర్ మీటింగ్లో సొంత ఇంటి కళ అనేది నెరవేర్చాలని చెప్పేసి సిఐటిగా మేము డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే పెండింగ్లో అనేక సమస్యలు ఉన్నాయి. ముఖ్యంగా మందమరి ఏరియాలో ఏకేఓసీ కార్మికులకు కావచ్చు, ఇంకా కొన్ని డిపార్ట్మెంట్ కార్మికులకు నిబంధనల ప్రకారం కోటర్ లేని కార్మికులు హెచ్ఆర్ఏ రావడం లేదు. అది మీరు గెలిచిన తర్వాత మాట్లాడతారనుకున్నా ఇంతవరకు అతిగతి లేదు. కాబట్టి ఆ కార్మికులకు హెచ్ఆర్ఏ చెల్లింపు జరగాలని చెప్పేసి సిఐటిగా డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికైనా ఏఐటీసీ యాజమాన్య తొత్తు విధానాలు ఐఎన్టీసీ ఏ విధంగా మాట్లాడుతుందో ఏఐటీసీ కూడా అదే విధంగా మాట్లాడుతుంది. ఐఎన్టీసీ ప్రభుత్వ సంఘం అనుకోవచ్చు, ఏఐటీసీ నువ్వు పోరాడవలసిన సంఘం కూడా. కార్మికులు నేను నమ్మి గెలిపిస్తే నువ్వు చేసేది ఏం లేదు. ఇప్పటికైనా కార్మికుల పక్షాన కార్మిక డిమాండ్లు పరిష్కారం చేసి కార్మికుల విశ్వాసాన్ని చూరగొనండి. లేకపోతే రాబోయే రోజుల్లో కార్మికులు మీకు ఓడిస్తారని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. బులెటిన్ ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. కేతనపల్లి మున్సిపాలిటీలో మార్నింగ్ వాక్ చేస్తూ ప్రజా సమస్యలను పరిష్కరిస్తున్న ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, బాధిత కుటుంబాలను పరామర్శిస్తున్న ఎమ్మెల్యే. నేషనల్ హెల్త్ మిషన్ లో పనిచేస్తున్న సెకండ్ ఏఎన్ఎంలను ఎలాంటి షరతులు లేకుండా రెగ్యులర్ చేయాలి. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా ఏఎన్ఎం యూనియన్ అధ్యక్షులు టి దివాకర్ ప్రభుత్వానికి డిమాండ్. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.